హడావిడి చేసిన తర్వాత మిగిలిన సమయంలో కొలంబియా జర్మనీ వెళ్ళి ఆయన పనులు ఏమైనా చూసుకుంటున్నాడు. రాహుల్ గాంధీ అందరూ ఫెడప్ అయిపోయారండి. దేశ ప్రజలు కూడా ఫెడప్ అయ్యారు. ఇంపేషెంట్ కాదు ఆయన, ఇమ్మెచ్యూర్. అదేం పోయేది ఏం కాదు ఇంకా ఇప్పట్లో. ఎందుకంటే ఏమీ ఆశించలేని పరిస్థితి. ఒక అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్, ఉదాహరణ నేను ఒక కామన్ సిటిజన్ గా నేను ఆశిస్తాను. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, ఏమైంది, ఎక్కడ ఉంది, ఎందుకు ఇంప్లిమెంటేషన్ కావడం లేదు, ఎక్కడ సమస్యలు ఉన్నాయి, మీరు ఇది చేయలేదు అది చేయలేదు, ఇంతవరకు 2020 NEP 2020 ఇప్పుడు 26 లో ఉన్నాం, ఎక్కడ నిలదీయాలి కదా ఆయన. ఇది నా బాధ, నేను చెప్తున్నది. నేను నా ప్రశ్నను ఎవరు అడగాల్సింది? పార్లమెంట్ లో ఉన్న అవేమీ అడగడలే. ఆయన ప్రత్యేక ఎజెండా ఉంటుంది. ఓ రోజు ఒక పుస్తకం తెస్తాడు, ఓ రోజు ఒక పోస్టర్ తెస్తాడు, ఇంకో రోజు రాజ్యాంగం పట్టుకొస్తాడు. ఏది పట్టుకొస్తాడో యాంగ్జైటీ ప్రజలందరికీ. డ్రామా ఈసారి ఎలా ఉంటుంది అనేటువంటి యాంగ్జైటీ. రాహుల్ గాంధీ అంటే ప్రశ్నలు ఏం అడగడు, చాలా డ్రామా చేస్తాడు, డ్రామాబాజీ చేస్తాడు. ఒక ఆయన కన్ను కొడతాడు, ఇంకో ఆయనకు ముద్దు పెడతాడు. ఏంది ఇది అండి? బిలో డిగ్నిటీ కదా వ్యవహారాన్ని కూడా. కనుక నా బాధ నేను చెప్తున్నాను. ఆయన మీద కోపం లేదు, నాకు ఏం లేదు. ఆ కుటుంబం మీద కోపం లేదు. వాళ్ళు కూడా త్యాగాలు చేశారు. ఐ డూ అగ్రీ. కానీ ఆయన సరిపోవడం లేదు. కాంగ్రెస్ కొంప ముంచేటట్టుగా ఉన్నాడు. నా బాధ. మోదీ గారు ఎందుకన్నారు ఈ మాట? ఒకసారి కూడా నేను కోరుకుంటున్నాను. మురళీ మనోహర్ గారు తగ్గయో చెలగయ్య అన్నారు మోదీ గారు. వాళ్ళు అలసిపోవడం ఏం కాదు, అది వ్యూహంలో భాగమే. ఈ పార్లమెంట్ అనేది మేము స్లోగన్లు ఇవ్వడానికి ఉంది, లేదంటే మేము బయటికి వెళ్ళిపోవడమే. ఈ రెండే కాంగ్రెస్ యొక్క వ్యవహారం అలా కనిపిస్తుంది. ఇస్తే మేము స్లోగన్లు ఇవ్వాలి, లేదా మా ఉపన్యాసాలు ఇవ్వాలి. ఇంతవరకు నేను ఏ లొల్లి లేకుండా, అల్లరి లేకుండా ప్రైమ్ మినిస్టర్ మోడీ పార్లమెంట్ లో మాట్లాడింది లేదే లేదు. వాళ్ళు అరుస్తూనే ఉంటారు, స్లోగన్స్ ఇస్తూనే ఉంటారు, ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఇది పార్లమెంట్ యొక్క. ఇప్పుడు కొత్తగా ఏంటంటే నిన్న వాళ్ళు లేకుండా పోయారు. ఇదే హాయిగా ఉంది అని అనిపించింది. నేను ఇలా కామెంట్ చేస్తున్నా. రైట్ అండి. ఒకసారి రామ్నాథ్ గారు చూశారు కదా నిన్న ప్రధానమంత్రి మోదీ చాలా సంయమనంతో ఉంటారు. ఆయన మాట్లాడే ఎప్పుడు ఒకవేళ వాళ్ళు ఏమైనా అబ్స్ట్రక్ట్ చేసినా కూడా కాసేపు ఆయన సైలెంట్ అవుతారు, మాట్లాడరు. అంటే రియాక్టివ్ మోడ్లో ఉండరు. ఆయన ఎప్పుడు ప్రొయాక్టివ్ మోడ్లోనే ఉంటారు. నిన్నెందుకు రియాక్టివ్ మోడ్లోకి వెళ్ళారు? మీ అబ్జర్వేషన్. అంటే ఇప్పుడు నేను పార్లమెంటు సమావేశాలు మొదలైన రోజు నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నా. అంటే నిన్న ఒక్కరోజే పర్టికులర్గా కాకుండా గత 4-5 రోజుల నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్న విషయం ఏంటంటే, సో పార్లమెంట్ మొదలైన రోజు రాష్ట్రపతి ప్రసంగం ఇవ్వడం, ప్రసంగం పైన ప్రతిపక్ష పార్టీలకు అవకాశం, ఆ రకంగా చాలామంది మాట్లాడడం అవెల్లా కనపడ్డాయి. అంటే నిన్న కూడా మనకు లోక్సభలో నిన్న గురించి మాట్లాడుతున్నారు. అంతకు ముందు రోజు కూడా ఏంటంటే ఒక మాజీ ఆర్మీ జనరల్ రాసినటువంటి ఒక పుస్తకంలో కొంతకు సంబంధించిన ఒక చైనా ఇండియాకు సంబంధించిన రక్షణ విషయాల్లో కొంత వీళ్ళు ఏదో వెనకడుగు వేశారు అంటూ మాట్లాడడం. ఆ రోజు కూడా ప్రధానమంత్రి చాలా సైలెంట్గా పక్కనే కూర్చున్నారు. అటు రక్షణ శాఖ మంత్రి, ఇటు అమిత్ షా కూర్చున్నారు. వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు కానీ ప్రధానమంత్రి చాలా సైలెంట్గా కామ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అటు సైడు రాహుల్ గాంధీ కానీ, కేసీ వేణుగోపాల్ గారు కానీ, కాంగ్రెస్ సభ్యులంతా చాలా హడావుడి చేశారు. లోక్సభ వాయిదా పడిపోయింది ఆ రోజు కూడా. సో మళ్ళీ తర్వాత రాజ్యసభలో కూడా చర్చ చూశాను నేను. తర్వాత రాజ్యసభలో చర్చ చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఏదైతే ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా ఎన్నికలు ఎక్కడున్నాయి మనకు, మీరు మొన్న చర్చల్లో కూడా అన్నారు. అంటే ఈరోజు పశ్చిమ బెంగాల్లో కానీ, తర్వాత తమిళనాడులో కానీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో అక్కడ రాజ్యసభలో తమిళనాడుకు సంబంధించినటువంటి రాజ్యసభ లీడరు ఆయన తిరుచి శివ ఏదో సీనియర్ లీడరు. సో ఆయన కూడా మాట్లాడుతూ ఏంటంటే ఈరోజు ప్రధానమంత్రి గారు ఏదైతే ముఖ్యంగా మనకు ఆర్థికపరమైన అంశాలు మాట్లాడడానికి ముందు నేను చెప్తున్నాను, అంటే మొన్న జరిగింది అక్కడ తమిళనాడు ఎంపీ కూడా ఏం అడ్రస్ చేశారంటే, మీరు రాష్ట్రపతి ప్రసంగంలో మీరు కేంద్రంలో మాట్లాడుతూ అంబేద్కర్ గారికి సంబంధించిన విషయాలు రాష్ట్రపతి గారు చదవడం, మాట్లాడడం, ఆమె ఉదహరించడం జరుగుతుంది. కానీ వేరే తమిళనాడుకు తీసుకుంటే అక్కడ గవర్నర్ గారు మాత్రం అసెంబ్లీలో ఆ పేరును ఉచ్చరించడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మనం అనేది ఇండియా అనేది ఒక ఫెడరల్ సిస్టము, యూనియన్ ఆఫ్ స్టేట్స్. మా లీడర్, మా ఫౌండర్ ఎవరైతే అన్నా గారు ఉన్నారో ఆయన యూనియన్ ఈజ్ లైక్ ఏ ఆనియన్ అన్నారు. ఆనియన్ ఈజ్ ఏ మేడ్ ఆఫ్ మెనీ లీవ్స్. అంటే ఒక యూనియన్ కూడా రాష్ట్రాల సమూహారమే. మీరు ఈ ఫెడరల్ స్ఫూర్తిని మీరు విరుద్ధంగా పోతున్నారన్నట్టు ఆయన కూడా చాలా సుదీర్ఘ ప్రసంగం. అలాగే ఇంకా బెంగాల్కి సంబంధించి సగరికా ఘోష్ అనుకుంటా, ఐ థింక్ సో, ఆమె కూడా మాట్లాడుతూ మోడీ గవర్నమెంట్ పైన ఒక 10-19 నిమిషాలు ఆమె కూడా చాలా విరుచుకుపడ్డం కనపడింది. అంటే ఇది మొత్తం డినైడ్ గవర్నమెంట్ అన్నట్టుగా, ఏది కూడా రైట్ థింగ్లో చేయదు, ఏది అడిగినా మనకు రిప్లై ఇవ్వరు అన్నట్టుగా కనపడ్డాయి. సరే, ఈ అందరు అయిపోయిన తర్వాత ఫైనల్గా ప్రధాని అడ్రస్ చేయాలా, ప్రధాని సమాధానం ఇవ్వాలి. కాబట్టి ఈరోజు ఆయనకు అవకాశం వచ్చింది. సో మీరే ఇందాక అన్నారు ఆయన అన్ని సెటిల్గా ఉంటారు, చాలా వింటారు, అవకాశం వచ్చినప్పుడు అన్ని అడ్రస్ చేస్తారని.
ఇప్పుడు ప్రధానమంత్రికి సంబంధించిన స్పీచ్ మనం ఆలోచిస్తే అంటే ఈ 3-4 రోజుల నుంచి జరిగినటువంటి ఏదైతే డిస్కషన్స్ ఉన్నాయో అన్నిటికీ ఆయన లేయర్ బై లేయర్ సమాధానం ఇవ్వడం కనపడింది. అంటే ఒక పాజిటివ్ కోణంలో చూడాలంటే అంటే పొలిటికల్గా నేను నెక్స్ట్ మాట్లాడతాను. అంటే ఆయన ఏం చెప్పారు, గతంలో మన యొక్క ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉంది, మన యొక్క ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉంది, ఈ రోజు మన ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా ఉంది, మన గ్రోత్ రేట్ ఎలా ఉంది, ఈరోజు మనము 4th ప్లేస్లో మన వరల్డ్ ఎకానమీలో ఉన్నాము. దాదాపుగా గతంలో 25 కోట్ల మందికి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అందేవి. ఈరోజు ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ద్వారా డిజిటలైజేషన్ ద్వారా దాదాపుగా 95 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. సో 2014లో కేవలం 2 లక్షలు ఉన్నటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈరోజు 12 లక్షల కోట్లకు చేరింది. సో ఇలా ఎకనామిక్ పాయింట్లో మీ అడ్రస్ చేసిన తర్వాత ఇంకా పొలిటికల్గా షిఫ్ట్ అవ్వడం జరిగింది ఆయన ప్రసంగం. సో వేరే పొలిటికల్గా తీసుకున్నప్పుడు ఆయన గురించి మాట్లాడడం ఉంది, ఆయన శైలి, ఆయన యొక్క కౌంటర్ అటాక్ చేస్తే ఒక రకంగా వేరే వాళ్ళ సమాధానం ఇవ్వడం చాలా కష్టం. అది మనకందరికీ తెలిసిందే. కాకపోతే నేనేమంటానంటే ఇక్కడ సహజంగా ఆయన సంవయనం కోల్పోడు. నిన్న కొంత సంవయనం కోల్పోయినాడు అనుకున్నా, కొంత అగ్రెసివ్ ప్రధానమంత్రిని చూసినాం అనుకున్న వాటికి కారణం ఏంటంటే గత 4 రోజులుగా జరిగినటువంటి ఏదైతే డెవలప్మెంట్స్ ఏ ఉన్నాయో వాటిని అన్నింటినీ క్యుములేటివ్ అయ్యి కన్సాలిడేట్ అయ్యి ఆయన ప్రసంగించినట్టుగా చూడాలనేది నా భావన. ఒకసారి ప్రసాద్ గారు, పేగేటి ప్రసాద్ గారు, సో ఈ అబ్జర్వేషన్ ఇది మీరేమంటారండి? అంటే మోదీ గారు కూడా ఒక హ్యూమన్ బీయింగే కదండి. సో లెట్స్ బి వెరీ వెరీ క్లియర్. సో హీఈస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. సో నిజంగా ఆయనకి బాధ కలిగించి ఉండొచ్చు. నేను మహిళలకి ఇంత గౌరవిస్తాను, బేటీ బచావ్ బేటీ పడావ్ అని ఇన్ని చేస్తున్నాను, వాళ్ళకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడానికి ఇన్ని ప్రయత్నం చేస్తున్నాను, అటువంటి మహిళల్ని వాడుకోవడానికి కూడా వీళ్ళు ఇలా చేస్తున్నారు. హీస్ ఎ హ్యూమన్. సో అయి ఉండొచ్చు. ఎంత మీరు వాజ్పేయి గారిని వీళ్ళని ఎంతో మంది చూశాను. అందు గురించి అది సహజంగానే నేను చూస్తాను. అంటే లీడర్ అనేవాడు ఎమోషనల్ కూడా ఉండాలి. ఏం పట్టించుకోకుండా అలా కూర్చుంటే నడవదు అది. ఎందుకంటే జనాల బాధను అర్థం చేసుకుని అది తను తెలుసుకుని వాళ్ళ జనాల బాధల్ని తొలగించేవాడు నిజమైన లీడర్ కదా. దాంట్లో ఒక్కోసారి వాళ్ళ కమ్యూనికేషన్లో వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా యాక్చువల్ చెప్పాలంటే రాహుల్ గాంధీని అందరూ జోకర్ గానో లేకపోతే పప్పు అది కమెంట్ అంటారు. బట్ ఐ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ వెరీ డేంజరస్ పర్సన్. సో అతను చేస్తున్న పనులు కానివ్వండి, ఎప్పుడైనా ఆయన కమెంట్స్ కానివ్వండి, మన దేశ వ్యతిరేక శక్తులు వాళ్ళు ఎలా చెప్తున్నారో అది దాంతో సింక్ అయ్యేటట్టు అనిపిస్తోంది. ఇంకా ఆయన బిట్టా గారి మీద అన్న కమెంట్ చూసుకోవాలి. ఎవరండి వాళ్ళ కుటుంబము? యాక్చువల్లీ ఈ పంజాబ్లో ఈ మిలిటెన్సీ ఇవన్నీ తగ్గించడానికి సీఎంగా ఉన్నారు బియాన్ సింగ్ గారు. ఆయనని బాంబ్ బ్లాస్ట్ లో వాళ్ళ తాతగారు అనమాట, బియాన్ సింగ్ గారు బిట్టా గారి తాతగారు, ఆయనని ఆ దీంట్లో ప్రాణత్యాగం చేయాల్సిన సందర్భం వచ్చింది. అయితే అటువంటి వాళ్ళని నువ్వు గద్దార్ అంటే దేశద్రోహి, నువ్వు మిత్రద్రోహి అనో ఉండొచ్చు, ఎందుకంటే ఆ పార్టీ నుంచి వచ్చాడు ఇది, కానీ నువ్వు దేశద్రోహి, ట్రేటర్, యువర్ ట్రేటర్ మై ఫ్రెండ్ అనడము చాలా బాధాకరమైన విషయం. ఇంకా సిక్కుల ఊచకోతలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసినవి ఏవైతే ఉన్నాయో దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు అన్న స్టేట్మెంట్, వెన్ ఎ బిగ్ ట్రీ ఫాల్స్ ఎర్త్ క్వేక్ కమ్స్, అంటే దాన్ని జస్టిఫై చేయడము. సో దాని మీద ఎవరైతే వాళ్ళు లీడర్స్ వాళ్ళ మీద కేసులు నడుస్తుంటే దాన్ని స్లో డౌన్ చేయడము, ఇవన్నీ చూస్తూ ఉంటే మన దేశం ఇంకా ఎటు వెళ్తోంది అనేది మనం చూసుకోవాలి. ఇంకా యాక్చువల్లీ మీరు మోదీ గారి గురించి చెప్పారు కాబట్టి ఆయన స్పీచ్ యాక్చువల్లీ యూజువల్లీ మనకి బడ్జెట్ స్పీచ్లో అంటే చాలా మటుకు బడ్జెట్ పాలసీలు గవర్నమెంట్ ఇలా వివిధ వర్గాలను బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది అనేది చూస్తాం. కానీ ఈసారి కొంచెం ఈ టాపిక్స్ అన్ని టచ్ చేయడం వల్ల ఆయన కొంచెం ఎమోషనల్గా అయ్యారన్న విషయం మనము ఒప్పుకొని తీరాల్సిందే. అయితే కొంచెం ఈసారి అసర్టివ్గా ఉంది వారి కమ్యూనికేషను, దాంతోపాటు కొంచెం గ్లోబల్ ట్రేడ్, ఎకనామిక్ నెరేటివ్, కాంగ్రెస్ చురకలు పెట్టడము, సో అవన్నీ కూడా చూసుకుంటే డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ స్పీచ్. చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ ఇటువంటి స్ట్రాటజీలు ప్లాన్ చేయకుండా ప్రాపర్గా ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో బడ్జెట్లో
అటువంటివి తీసుకుని వచ్చి ఇంకా మనం అంటే అపోజిషన్ లీడర్ అనే వాళ్ళు గవర్నమెంట్ ని ఎలా ప్రశ్నించాలి? సరే, మీరు మిడిల్ ఇన్కమ్ కి ఏం చేశారు, ఎంతవరకు వచ్చింది, ఇంకేం చేయొచ్చు, దాంతోపాటు ఏఐ వల్ల ఆపర్చునిటీలు పోతాయి అంటున్నారు, ఏం చేస్తారు, ఎలా స్కిల్స్ చేస్తారు, ఏఐ గురించి మీరు 50 కోట్లు మేము ఇచ్చాము బడ్జెట్లో అన్నారు, నిజంగా అది సరిపోతుందా, ఇంతమందిని స్కిల్ చేయాలంటే ఏం చేయొచ్చు, ఇటువంటివి అడగాలి. యువతకి ఏంటంటే అరే మా సమస్యల గురించి మాట్లాడుతున్నారా మా లీడర్ అని ఉండాలి, కానీ ఏదో ఈగోకి వెళ్ళిపోయి అన్పబ్లిష్డ్ బుక్ ని మీరు చెప్పకూడదు అన్న దానికి ఇంకా ఈగోకి తీసుకుని అదే పాయింట్ మీద పట్టుకుంటూ, అవును పోను సరే అన్పబ్లిష్డ్ బుక్ ఉంది కాబట్టి నేను ఈ పాయింట్ ని తీసేస్తాను, కానీ ఇలా వస్తున్నాయి కాదు దాని మీద ప్రసాద్ గారు, ఆయనకు వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చింది ఈ సెషన్స్ వరకు ఆ ఒక్క పుస్తకం మీదే మాట్లాడమని, ఆ హోంవర్క్ ఆయన ఏది ఇస్తే అదే మాట్లాడతారు. లేనప్పుడు ఏం చేస్తారు, పార్లమెంటు గేట్ దగ్గర నుంచొని బిట్టా గారిని టీస్ చేయటం, మిత్రద్రోహం అంటాం, దేశద్రోహం అంటాం. దేశద్రోహం అనే విషయంలో నిజంగానే మీరు అన్నది, ఇప్పుడు బయటికి వెళ్ళి మాట్లాడి ఏ ఇంగ్లాండ్ వాడైతే మన నెత్తికెక్కి డ్యాన్స్ కట్టి 200 ఏళ్ళు మనల్ని హింసించాడో అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడాడు ఆయన. ఇండియా భారతదేశంలో మొత్తం హక్కులు కాలు రాస్తున్నారు, మీరు వచ్చి కాపాడాలి. వాడు వచ్చి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి మళ్ళీ మనల్ని కాపాడాలట. సో ఇక ఆయన గురించి ఆయన నుంచి అంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందండి ఈ దేశం ప్రసాద్ గారు? ఇదే ఇటువంటి బిహేవియర్ ఏంటంటే మనకి చూస్తుంటాం కాలేజీలో కూడా మంచి స్టూడెంట్లు ఎవడన్నా చదువుకునే వాళ్ళు ఉంటే బయట కూర్చుని ఏదో ఒక వాడిని వెక్కిరించేవాడు, లేకపోతే చిల్లర కామెంట్లు చేసేవాళ్ళు ఎలా ఉంటారో ఆ స్టేజ్కి దిగజారు చేస్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. నాకు ఆశ్చర్యం ఏమంటే అయినా ప్రజలు ఇటువంటి వాటిలకి తైలాలకి ఫ్రీ వీలర్కి చూసుకుని ఇటువంటి అపోజిషన్ లీడర్ల మనకు ఉండేది. ఎక్కడ వాజ్పేయి లాంటి వాళ్ళు అపోజిషన్ లీడర్గా ఉండేవాళ్ళు, ఎక్కడ రాహుల్ గాంధీ వాళ్ళు. సో ఈవెన్ నేను చెప్పాలంటే లెఫ్టిస్ట్లో కూడా మంచి లీడర్లు ఉండేవాళ్ళు, హూ యూస్ టు ఆర్గ్యూ వెరీ వెల్. హరికిషన్ సింగ్ సూర్జిత్ గారు, నమ్ముద్రిపాది గారు, గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారండి వాళ్ళకి. ఇంత మంచి గొప్ప లీడర్లు కూడా ఉండేవాళ్ళు. అటువంటి సో ఇటువంటి కామెంట్లా ఇటువంటి ఈవెన్ రాజీవ్ గాంధీ ఆల్సో యూస్ టు బి ఏ గుడ్ అపోజిషన్ లీడర్. కాంగ్రెస్ లో నరసింహారావు గారు, వీళ్ళందరూ ఎక్కడ, ఇతను ఎక్కడ? ఇంకా నీకు 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా రీలాంచ్ ఏదో సినిమాని మళ్ళీ స్క్రీనింగ్ రిలీజ్ లాగా ఉంది, కానీ ఇతను తప్ప వేరే నాయకుడు లేడా? అది దారుణమైన పరిస్థితి. దీని గురించి జనాల్లో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఇంకా మేధావులు ఉన్నారు, వాళ్ళు ఆలోచించి ఇంకా ఈ దేశం గురించి మేము ఏం చేయొచ్చు. 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ ఇది. ఇప్పుడు కూడా ఎఫెక్టివ్ అపోజిషన్ రోల్ లేకపోతే యావత్ భారతదేశంలో నిలబడి తగ్గే పార్టీ అంటే కాంగ్రెస్. నెక్స్ట్ సెషన్స్ కి ఆయన ఏమన్నా కొంచెం టీమప్ అయి వస్తాడేమో, తను తాను రీడిఫైన్ చేసుకుని వస్తాడేమో చూద్దాం. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. పకేట్ ప్రసాద్ గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, అలాగే రామ్నాథ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా ఆంథ్రోపిక్ అనే ఒక ఏఐ టూల్ ఎలాంటి ఉత్పాతం సృష్టించిందో. అయితే ఇది ఇనిషియల్ హికప్సే కానీ దీని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనల్ని మనం రీడిఫైన్ చేసుకోవటం, రీఆర్గనైజ్ చేసుకోవటం, టెక్నాలజికల్గా వస్తున్న అవకాశాల నుంచి మనల్ని మనం మరింత ఎదగటానికి ప్రయత్నించడం. ప్రతి సంక్షోభం నుంచి ఖచ్చితంగా కొత్త అవకాశం పుడుతుంది. 90s జరిగిన సంఘటనలు రామ్నాథ్ గారు గుర్తు చేశారు.